హలో గాయ్స్, ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత డ్రామాని చెప్తున్నా. ఇక నుంచి కంటిన్యూగా చెప్తా. వెల్కమ్ బ్యాక్ కేసీ డ్రామా తెలుగు. మనం ముందుగా మేడం హూనైతే చూపిస్తారు. వాళ్ళ ఫ్రెండ్తో సరదాగా మాట్లాడుతూ ఉంటుంది. తర్వాత మన చైన్ మేడంని అయితే చూపిస్తారు. వాడు సరదాగా ఫ్రెండ్స్ ఇంటికి అయితే వెళ్తాడు. ఒక ఫ్రెండ్ని మూట కట్టుకొని తీసుకొని వెళ్తారు. నట్టిట్లో అయితే పనుకోబెడతారు. వాడి వైఫ్ వస్తుంది. ఎక్కడ్రా నా మొగుడు అనేసి అడుగుతుంది. దానికి చైన్ గార్డు ఉండుకొని ఇక్కడున్నాడు చూడు, పాపం అలిసిపోయాడంట అంటాడు. ఇంకేముంది, ఒక బెల్ట్ తీసుకొని పైకి లేవమని కొడుతుంది. తర్వాత వాడు వెళ్ళి బంగారం సారీ అని చెప్తాడు. అలాగే నైట్ అంతా ఫ్రెండ్స్తో ఉన్నాను, అందుకు కూడా సారీ అంటాడు. ఇంకేముంది, తనకి ఇంకా కోపంగానే ఉంటుంది. చైన్ మెండంగా వచ్చి ఏమైంది, ఒక రాత్రే కదా మాతో పాటు ఉన్నాడు అంటాడు. దానికి రేయ్, నువ్వు అందరి ముందు జీవాని ముద్దు పెట్టుకున్నట్టు నేను పెట్టుకోలేను, నాకంత ధైర్యం లేదురా బాబు అంటాడు. చైన్ మెండెంగ్ వాడినైతే కొట్టేకి వస్తాడు. వాడి భార్య వచ్చి ఏంట్రా నిజమే కదా అంటుంది. దానికి అందరూ రే, నువ్వు సింగిల్గానే మిగిలిపోతున్నావురా అనేసి కాసేపు అందరూ ఎగతాళి చేస్తారు. ఎగతాళి చేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు. తర్వాత మనకి జీవాని అయితే చూపిస్తారు. లమ్మ ఆన్లైన్ బిజినెస్ చేస్తూ ఉంటుంది. జీవా వచ్చి చెల్లెలకి హోంవర్క్ చెప్పిస్తూ ఉంటుంది. మరుసటి రోజు నిద్రలేసి వచ్చిన చైన్ గాడికి టిఫిన్ చూసి ఏంటి బామ్మ ఎప్పుడు చూసినా చికెనేనా, టిఫిన్కి కూడా వండేస్తున్నావా అనేసి అంటుంది. ఏమైనా వంట మార్చచ్చు కదా అంటాడు. రే రే, ఇలా వండి పెట్టే వాళ్ళు లేరని ఏడుస్తుంటే నువ్వేంట్రా అంటే ఇలా అంటున్నావు. జీవ కుటుంబం చూసి నేర్చుకురా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎలా వాళ్ళు ముందుకు సాగుతున్నారో అంటాడు. సారీ అంటుంది. బామ్మ అంటాడు. ఇంకేముంది, సరే తిను అనేసి అంటుంది. తర్వాత చైన్ గాడు బామ్మ ఇందాకేదో చెప్పావు కదా జీవా ఏమో చేస్తున్నారని, ఏమది అనేసి అడుగుతాడు. వాళ్ళు ఆన్లైన్లో చికెన్ అమ్ముతున్నారు, ఇలా ఆన్లైన్ బిజినెస్ అంతా మొదలుపెట్టినారు, ఇదంతా జీవా ఐడియా అంటుంది. దానికి చైన్ గాడు అయితే తన తిరుగు షాంఘై వెళ్ళదా బామ్మ అనేసి అడుగుతాడు. ఈ ప్రశ్న నన్ను అడుగురా స్వామి, నువ్వు వెళ్ళి నీ జీవానైతే అడుగు అని చెప్పేస్తుంది. అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత మనకి జీవా ఆన్లైన్ బిజినెస్ చేసేదంతా చూపిస్తూ ఉంటారు. అలా చాలామంది కస్టమర్స్ అయితే ఎక్కువ అవుతారు. ఆ తర్వాత ముగ్గురు కలిసి అయితే ఇంటికి వెళ్తారు. కానీ వాళ్ళకి ఇంటికి వెళ్ళేసరికి ఇంట్లో ఎవరో ఉన్నట్టు లైట్లంతా మలుగుతూ ఉంటుంది. తర్వాత వాళ్ళు భయంగా ఇంట్లోకి అయితే వెళ్తారు. కానీ ఇంట్లో చూస్తే జీవో బెస్ట్ ఫ్రెండ్ ఉంటుంది. తనని వాళ్ళు చూసి షాక్ అయిపోతుంది. ఏంటి నన్ను చూసి అలా షాక్ అవుతున్నారు, రండి తిందురు అంటుంది. సరే అనేసి అందరూ హగ్ చేసుకుని తినేదానికైతే కూర్చుంటారు. బామ్మని చూపిస్తారు. సరదాగా మాట్లాడుతూ అలాగే అదే రోజు బామ్మ పుట్టినరోజు అని సెలబ్రేషన్ జరుపుకుంటూ ఉంటారు. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కాబట్టి సెలబ్రేషన్ జరుపుకుంటూ ఉంటారు. అలాగే బామ్మ డ్రింక్ ఎక్కువగా తాగేస్తూ ఉంటుంది. మళ్ళీ మన జీవాని అయితే చూపిస్తారు. సరదాగా మాట్లాడుతున్న టైంలో జీవాకైతే ఫోన్ వస్తుంది. అది బామ్మ దగ్గర నుంచే వస్తుంది. సరే అని బామ్మ దగ్గరికి అయితే వెళ్తుంది జీవా. వాళ్ళతో మాట్లాడేసి తర్వాత బామ్ని అయితే పికప్ చేసుకొని కార్లోకి ఎక్కించుకుని అయితే వస్తూ ఉండగా మధ్యలో తెలుస్తుంది. ఏంటి బామ్మ నీ చేతికి కొత్తగా బ్రాస్లెట్ ఉందంటే, ఈరోజు నా పుట్టినరోజు, నా గిఫ్ట్గా వచ్చింది అని చెప్తుంది. అవునా అనేసి విషెస్ అయితే చెప్తుంది జీవ. తర్వాత వండుకుని ఇదే రోజు మన చైన్ మెండెంగ్ బర్త్డే అని కూడా తెలుస్తుంది. అంటే ఎందుకు వాడు సెలబ్రేషన్ చేసుకోలేదని అడిగితే, వాడు ఈ మధ్యన చాలా బిజీ అయిపోయినాడమ్మా, అందుకే సెలబ్రేషన్ చేసుకోవడం మానేశాడు అనేసి అంటుంది. ఇదిగో వాడి కోసం తీసుకున్న కేకు అని చెప్తుంది. వాడికి డెలివరీ ఇచ్చేవాళ్ళే లేరే అంటుంది. బామ్మ నేను ఇస్తాను అని చెప్తుంది జీవ. సరే అని చెప్తుంది బామ్మ వండుకొని. సరే అని చైన్ దగ్గరికి అయితే వెళ్తుంది. కానీ అక్కడ గొడవలు జరుగుతూ ఉంటాయి. చైన్ వెళ్ళి ఆ గొడవలు ఆపుదామని ఆ గొడవల మధ్యలోకి అయితే వెళ్తాడు. అది చూసిన మన జీవ చైన్ని పక్కకు తీసుకొచ్చేద్దాం అనుకుని వెళ్తుంది. కానీ మన చైన్ మొండంగి తననైతే పక్కకు తీసుకొచ్చేస్తాడు. నువ్వు మధ్యలో రాకు, ఇక్కడే ఉండు అని చెప్పేసి వచ్చేస్తాడు. ఆ గొడవలు ఆపుతున్న టైంలో చైన్ని అయితే ఒకడు కొడతాడు. ఇంకేముంది, జీవాకి కోపం వస్తుంది. కోపం వచ్చి కొట్టిన వాడినైతే జీవ ఒక్కటి పీకుతుంది. నువ్వు నన్నే కొడతావని అనేసి తననైతే కొట్టేకొస్తాడు. ఇంకేముంది, మళ్ళీ మన చైన్ వెండింగ్ వన్ అయితే ఆపుతాడు. అక్కడికి సడన్గా ఒక వ్యక్తి అయితే వస్తాడు. వాడు వచ్చి గొడవ పడ్డవాడు అన్నయ్య అనమాట. గొడవ పడ్డవాడు వెళ్ళి అన్నయ్య వీళ్ళు చూడు నాతో గొడవ పెట్టుకుంటున్నారు అనేసి అంటాడు. దానికి వాడు వండుకొని చాలే నిలుపురా, నీ భార్య చనిపోయింది కానీ నీకు ఏ బాధ దిగులు ఏమీ లేదు అని తిట్టి పక్కకు తోస్తాడు. ఇంకా అలాగే అమ్మాయి చనిపోయిన కుటుంబాన్ని దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడుగుతాడు వీడుండుకొని. తర్వాత హీరోయిన్ చెప్తాడు, వాడిని తీసుకెళ్ళి బ్లడ్ క్లీన్ చేసి ఆయిస్ పెట్టు అని చెప్తాడు. నుంచి వీడిని కూడా కొంచెం బాగా గుర్తుపెట్టుకోండి, నేను చెప్పబోయే కథలో వీడు కూడా ఒక ముఖ్యమైన క్యారెక్టరే. తర్వాత వచ్చేసి చైన్ని వాడి రూమ్కి అయితే తీసుకెళ్తుంది.
అక్కడే ఉన్న వాడి రూమ్కి అయితే తీసుకెళ్తుంది. తర్వాత వాడి రక్తం క్లీన్ చేసి వాడికి బర్త్డే విషెస్ అయితే చెప్తుంది. నీకెలా తెలుసు అనేసి అడుగుతాడు. బామ్మ చెప్పింది. ఈరోజు బామ్మ బర్త్డే కూడా కదా అనేసి అంటాడు. అవును అని చెప్తాడు. కానీ బామ్మ హ్యాపీగా ఉందో లేదో, నేను బామ్మతో పాటు ఈరోజు ఉండలేదు అనేసి అంటాడు. లేదు బామ్మ హ్యాపీగానే ఉంది అనేసి బామ్మ పంపించిన చూడు కేకు తిను అని తినిపించేకొస్తుంది. ఆ కేక్ కూడా కొంచెం మెల్ట్ అయిపోయి ఉంటుంది, అంటే కరిగిపోసి ఉంటుంది. తర్వాత ఇంకేం చేసేది, ఒక స్పూన్ అయితే తీసుకుంటాడు. తర్వాత మన హీరోయిన్ని ట్యాక్సీ ఎక్కించి జాగ్రత్తగా ఇంటికి వెళ్ళని పంపిస్తాడు. మరుసటి రోజు జీవ డెలివరీ ఇవ్వడానికి అయితే వెళ్తూ ఉంటుంది. కానీ దానికి అదే టైంలో చైన్ మెండుంగ్ నుంచి ఫోన్ అయితే వస్తుంది. ఎవరబ్బా ఈ టైంలో ఫోన్ చేస్తున్నారని ఫోన్ అయితే చైన్ మెండుంగ్ అనమాట. ఎక్కడున్నావు అనేసి అడుగుతుంది. సరే నేను ఎక్కడైనా ఉంటాను, నువ్వు భద్రంగా ఇంటికి వెళ్ళు, స్పీడ్ డ్రైవింగ్ చేయకు అని చెప్తాడు. ఎక్కడున్నాడబ్బా వీడు అనేసి అంటే ముందుగా ఒక కార్ అయితే వెళ్తూ ఉంటుంది. ఏంటి నువ్వు ఆ కార్లో వెళ్తున్నావా అనేసి అంటుంది. హా అని చెప్తాడు. సరే అనేసి వాడికైతే బాయ్ చెప్తుంది. సరే అనేసి మనకి ఆ రోజు రాత్రే చూపిస్తారు. జీవ ఆలోచిస్తూ ఉంటుంది. తన ఫ్రెండ్ ఇలా చెప్పుంటుంది. జీవ వాడికి నీ లవ్ గురించి చెప్పేశాను అంటుంది. ఎవరు అనేసి అడుగుతుంది. అంటే అసలు ఏం జరిగిందో మనకు చూపిస్తారనమాట. జీవాని ఒకడు ఇష్టపడుతూ ఉంటాడు. వాడు వచ్చి జీవా ఫ్రెండ్తో ఇలా చెప్తూ ఉంటాడు. జీవా ఎప్పుడు న్యాపింగ్ నుంచి వస్తుంది తిరిగి షాంఘై అనేసి అడుగుతూ ఉంటాడు. తను ఎప్పుడొకప్పుడు వస్తుంది. ఇప్పుడు నీకేమి అంటే మా ఇద్దరిని కలపచ్చు కదా, తనంటే నాకు ఇష్టం, నేనంటే ఎక్కడోకక్కడ తనకి ఇష్టమే ఉంటుంది అనేసి అంటూ ఉంటాడు. అదంతా ఏం లేదు, తనకు ఒక అబ్బాయిని ఇష్టపడుతుంది, కావాలంటే ఈ ఫోటో చూడు అని చూపిస్తుంది. వాళ్ళిద్దరు కిస్ చేసుకున్న ఫోటో అయితే చూపిస్తుంది. వాడైతే కాస్త షాక్ అవుతాడు. ఈ అబ్బాయిది న్యాపింగేనా అనేసి అడుగుతాడు. అవును వాళ్ళిద్దరిది కూడా న్యాపింగే అనేసి అంటుంది. చూద్దాం ఈ పట్నం అబ్బాయి నచ్చుతాడో లేదా ఆ పల్లెటూరు అబ్బాయి నచ్చుతాడో అనేసి ఒక చిన్న సవాల్ అయితే విసురుతాడు ఆ హీరోయిన్ ఫ్రెండ్కి. ఇదంతా మన హీరోయిన్కి చెప్తుంది అనమాట. తనొచ్చి ఏంటే ఇది ఇలా చేసావు, ఎందుకు చెప్పావంటే ఇంకేం చేయమంటావు, వాడు ఇలా అంటూ ఉంటే నన్ను ఇంకేం చేయమంటావు, నేను చెప్పాను, ఇదంతా చూస్తుంటే పిచ్చిదాని ఆటలు మారుగుందే అనేసి అనుకుంటూ ఉంటుంది జీవ. తనతో అలా చెప్పినా కూడా జీవ దీని గురించి చాలా దీర్ఘంగా అయితే ఆలోచిస్తూ ఉంటుంది. తర్వాత ప్రెజెంట్కి వచ్చేసి జీవా చెల్లెలైతే వీడియో తీస్తూ ఉంటుంది, అంటే లైవ్ అనమాట. తనకి చికెన్ ఎత్తిమంటే కూడా ఎత్తికుండా సైలెంట్గా ఉంటుంది. అక్క అంటే మళ్ళీ ఎత్తిస్తుంది అనమాట. మరుసటి రోజు తన ఫ్రెండ్తో షాపింగ్కి అయితే వెళ్తుంది. షాపింగ్ బాగా తిరుగుతూ చేస్తూ ఉంటారు ఇద్దరు. అక్కడికే వాడు వస్తాడు. అదే హాస్పిటల్లో చూస్తుంటాం కదా, వాడైతే అక్కడికి వస్తాడు. మనం చూసేసి మీరా అని తన ఫ్రెండ్కి చెప్దామనే కాలికి తన ఫ్రెండ్ కూడా షాక్ అవుతుంది. ఏంటి మీ ఇద్దరికి ముందుగానే పరిచయం ఉందా అనేసి అంటుంది జీవ. ఏంటి వాడు నీకు కూడా తెలుసా అంటుంది తను వండుకొని. హో అప్పుడు వాడు వండుకొని మన జీవతో ఇంట్రడ్యూస్ అవుతాడు. హాయ్ నా పేరు వచ్చి చీగు అని చెప్తాడు. చీగు ఈ పేరు ఎక్కడ విన్నట్టుంది అనేసి మన జీవ మళ్ళీ ఆలోచిస్తుంది. అప్పుడే వాళ్ళ ఫ్రెండ్ ఇలా చెప్పుంటుంది ఆ రోజు నైట్ మళ్ళీ ఈ విషయం కూడా జరుగుంటుంది అనమాట. అంటే ఒకడు నా దగ్గరకు వచ్చి అక్కడ జనాలు ఉన్నారని చూడకుండా గట్టిగా వాడి పేరు అరిచి మరి నాతో చెప్పాడు. వాడు ఏదో పెద్ద తోపు ఉన్నట్టు డబ్బు ఉన్నవాడు అన్నట్టు నాతో చీగు అన్న పేరు అని చెప్పి వాడు నాతో ఇంట్రొడ్యూస్ అయ్యాడు. అక్కడ నేనేం మాట్లాడాలో తెలియక అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయా అని చెప్పుకుంటుంది మన హీరోయిన్తో. తర్వాత వాడు వండుకొని మన హీరోయిన్ ఫ్రెండ్తో మాట్లాడాలని ట్రై చేస్తే తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. జీవా కూడా వాడికి బాయ్ చెప్పి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. తర్వాత మన చైన్ అయితే చూపిస్తారు. చైన్ బట్టలు చూసి జీవా పంపించిందా బామ్మ అంటాడు. అవునరా అంటుంది బామ్మ. సరే అని అన్నీ తీసుకెళ్ళి వాడి రూమ్లో ట్రై చేస్తూ ఉంటాడు. బామ్మ మెల్లిగా వెళ్ళి పిల్లి మారి వాడిని తొంగి చూస్తూ ఉంటుంది. అలాగే బిల్లి మారి వాడి రూమ్లోకి అయితే వెళ్ళిపోతుంది. వాడు బట్టలన్నీ చూస్తూ ఉంటుంది. ఎలా ఉంది బామ్మ అంటుంటే బాగుందిరా అని చెప్తూ చూస్తూ ఉంటుంది. ఆ బట్టలల్లో అండర్వేర్ కూడా ఉంటుంది. ఏంట్రా ఇది అంటే నా అండర్వేర్ బామ్మ అంటే ఏంట్రా నీకు అమ్మాయి అండర్వేర్ కొనిచ్చిందా, సిగ్గులేని ఎదవా అని తిడుతుంది. ఏమైంది బామ్మ అంటే ఒక పెళ్ళి కాని అమ్మాయి చేత అండర్వేర్ కొనిపించుకుంటావా, నీకు అసలు సిగ్గుందా ఏముందా అని తిడుతుంది. ఇప్పుడు ఏమైపోయింది బామ్మ, జీవానే కదా అంటాడు. జీవ అయితే ఏముంది, ఎవరైతే ఏముంది, పెళ్ళి కాని అమ్మాయి చేత అలాంతా చేపించుకోకూడదనేసి వాడిని అయితే తిట్టేసి అక్కడి నుంచి అయితే కోపంగా వెళ్ళిపోతుంది. తర్వాత మన హీరోయిన్ ఫ్రెండ్ షాంఘై వెళ్ళడానికి ట్రైన్ దగ్గరికి వెళ్ళి దింపేసి బాయ్ చెప్పేసి వస్తుంది. తన ఇంటికి వస్తుందో లేదో, ఇంటికి వచ్చే టైంలో ఎదురుగా తన సిటీ అబ్బాయి అయితే వస్తాడు. వాడు వచ్చి హీరోయిన్కి ఎదురు పడతాడు. హాయ్ జీవా అని చెప్తాడు. ఎలా ఉన్నావు, ఏమి షాంఘై రావడం లేదు, ఇక్కడే నిలిచిపోయినావు ఏమి, క్వశ్చన్ల మీద క్వశ్చన్లు వేస్తూ ఉంటాడు. ఏం లేదు ఇక్కడే ఉండాలని ఉంటున్నా అనేసి అంటూ ఉంటుంది.
తర్వాత మనం సాయంత్రంగా మాట్లాడుకుందాం అని జీవా చెప్తుంది. సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వీళ్ళు సాయంత్రంగా ఒక రెస్టారెంట్కి అయితే వెళ్తారు. అప్పుడు జీవాతో కలిసి ఉందాం అన్నట్టుగా మాట్లాడుతూనే ఉంటాడు. మన అంటే జీవా వండుకొని వాడినైతే రిజెక్ట్ చేస్తూనే ఉంటుంది. వాడికైతే వాడెంతో మాట్లాడని ట్రై చేస్తూ ఉంటాడు. అప్పుడే మన జీవాకైతే ఫోన్ అయితే వస్తుంది. అది చైన్ మెండోంగే చేస్తుంటాడు. ఎక్కడున్నావు, నీకోటి ఇవ్వాలి అని చెప్తాడు. నేను ఇతర రెస్టారెంట్ దగ్గర ఉన్నాను, నువ్వు అక్కడికి వచ్చి అని చెప్తాడు. నీకు అది ఇష్టం ఉండదు కదా అంటే, నా ఫ్రెండ్ షాంఘై వెళ్ళిపోయింది, ఇంకొక ఫ్రెండ్ కలిసేదానికి వచ్చిండారు, వాళ్ళతో ఇక్కడ మాట్లాడుతూ ఇక్కడ ఉన్నాను అని చెప్తుంది. సరే నేను ఇంకెప్పుడైనా కలుస్తానులే అంటే, లేదు పర్వాలేదు రా అని చెప్తుంది జీవా వండుకొని. సరే అని చెప్తాడు మన చైన్ గడు. ఏంటి నీ బాయ్ ఫ్రెండా అనేసి అడుగుతాడు వాడు వండుకొని. దానికి మన జీవా వండుకొని నవ్వుతుంది. జీవా నేను చెప్పేది ఒకసారి ఆలోచించు, నేను షాంఘై తిరిగి వెళ్ళిపోతా ప్లీజ్ అంటే, ఆలోచించంటే నేను ఎన్నిసార్లు చెప్పినా నాది ఒకే సమాధానం. నేను 12 ఏళ్ళుగా వాడిని అయితే ఇష్టపడుతున్నా, నువ్వు 2 ఇయర్స్గా నన్ను ఇష్టపడితే అదేం లాభం లేదు అని చెప్తుంది. ఇంకోసారి ఆలోచించు జీవా అని అయితే వాడు చెప్తాడు. నేను అలా బయటకు వెళ్ళి ఉంటాను అని చెప్పి వాడు బయటికి వెళ్ళి సిగరెట్ అయితే కాలుస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి మన చైన్ మెండోంగ్ అయితే వస్తాడు. వచ్చి జీవా దగ్గర మన చైన్ మెండోంగ్ అయితే వస్తాడు. నీ ఫ్రెండ్ ఎక్కడ అనేసి అడుగుతాడు. ఇక్కడ అనేసి వెనకాల నుంచి అయితే వస్తాడు. తర్వాత తనకి చాలా చలి పుడతా ఉందని డోర్ అయితే క్లోజ్ చేస్తాడు. నేను దానికి ఇవ్వాల్సిన గిఫ్ట్ అని ఇచ్చేసి తర్వాత తన దగ్గరున్న కోట్ తీసి తనకైతే కప్పేస్తాడు. తర్వాత నేను ఇంక వెళ్తున్నా అని చెప్పి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. అప్పుడు మన జీవా కూడా వండుకొని ఇంక సరే నేను వెళ్తాను, నువ్వు వెనక్కి వెళ్ళిపో అని చెప్తుంది. నేను ఇంటికి వెళ్తాననేసి జీవా బయలుదేరిపోతుంది. సరే నేను డ్రాప్ చేస్తానంటే, అవసరం లేదు నేను వెళ్ళగలను అని చెప్పి జీవా అక్కడి నుంచి అయితే బయలుదేరిపోతుంది. తర్వాత వండుకొని చైన్ మెండోంగ్ అయితే చాలా అంటే చాలా జలస్ ఫీల్ అయిపోతూ అక్కడి నుంచి అయితే బైక్లో కోపంగా వెళ్ళిపోతాడు. తర్వాత మన హీరోయిన్ కూడా ఇంటికి రీచ్ అయిపోయి ఉంటుంది. తను ఇచ్చిన గిఫ్ట్ అయితే చూస్తూ ఉంటుంది. చైన్ గడు కూడా ఒక పక్క కోపం వస్తూ ఉంటుంది. ఏంటి తిను నాకు కాల్ చేయలేదు, మెసేజ్ చేయలేదు అనేసి ఆలోచిస్తూ ఉంటాడు. వాడికి ఇంకా కోపం జాస్తి అనేది ఎక్కువైపోతుంది. అక్కడికి కరెక్ట్గా మన హీరో ఆపోజిట్ గ్యాంగ్ అయితే వస్తుంది. హీరో వాడి పాటికి వాడు ఉంటే కావాలని ఆ గ్యాంగ్ మన హీరోని అయితే కెలుకుతారు. ఇంతకుముందు మనోడు కూడా చాలా అంటే చాలా కోపం వచ్చేస్తుంది. ఇంకే ఊరికనే ఉంటారా, వీడు గొడవ పెట్టుకుని ట్రై చేస్తాడు. మన హీరో గొడవ కాలిపోతుంది. అంతే, ఇద్దరి మధ్య గొడవ స్టార్ట్ అవుతుంది. ఇక్కడికి 9 to 10 ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. ఈ వీడియో మీకు ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ అయితే చేయండి. అలాగే నా ఎక్స్ప్లెయిన్ ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ అయితే చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. టాటా బాయ్ బాయ్, మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం.